నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పరిధిలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏసీపీ తిలక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ చందర్లపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతను గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంతో చురుకుగా పాల్గొన్న పోలీసులకు నందిగామ డివిజన్ ఐడి పార్టీ పోలీసులు జాలయ్య తదితరులను ఏసీపీ తిలక్ అందించారు. నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా 9 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి. అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం, దానిపై టీంను కూడా ఫామ్ చేయమని, ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక 4 క్రైమ్ పార్టీస్ని మనకి అబైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు, గుంటూరు వైపు ఇవన్నీ మనం పార్టీలు పంపించాము. ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకల్ సిఐ గారు, చంద్రపాడు ఎస్ఐ గారు, మా సిబ్బంది సబ్ డివిజన్ అందరూ సీసీ కెమెరాస్ మొత్తం ఎన్రూట్ నేరస్థలం జరిగిన కానీ నేషనల్ హైవే వరకు, అలాగే మన స్టేట్ బార్డర్ వరకు, ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతని ఇమేజెస్, ఈ దొంగల యొక్క ఇమేజెస్ అందులో క్యాప్చర్ చేసాం. దాని ప్రకారం నా సిపి గారు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని, టెక్నాలజీ ప్రకారము అంటే ఈ వాడు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలికలు, మూమెంట్ అన్నీ మాకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యారావుపేట, వంకోత్తు నాగరాజు అనే అతనిపై కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అంటే అతను అఫెండర్ అయిన తెలంగాణ ఏరియాలో 4-5 జిల్లాల్లో చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్నపేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు, పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. అతని సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రపాడు సిఐ గారు, టోటల్ సిఐ గారు, చంద్రపాడు ఎస్ఐ గారు నిన్న వాళ్ళు క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వారు వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి 300 గ్రాములు బంగారం, 400 గ్రాముల వెండి ఈ 2 సీజ్ చేసి స్వాధీనపరుచుకొని ఈరోజు కోర్టుకి ఆధారపరుస్తారు. అలాగే అతను చేసిన ఉపదల స్టేట్మెంటు ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పల్నాడు ఆ ఏరియాలో ఈ తరహా నేరాలు ఒక 8 కూడా ఇలాంటివి చేసినట్టుగా మాకు ఉపదల స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఆ జిల్లా ఎస్పీ గారికి, వాళ్ళ క్రైమ్ పార్టీకి కూడా మేము షేర్ చేసి ఆల్టుగెదరు రామారామి 17 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఈ ముద్దాయిల్ని ఈరోజు కోర్టుకి 300 grams అండి గోల్డ్ ఇంటూ 500
ఆల్మోస్ట్ 40 లక్షలు సిల్వర్ కూడా ఉందా? సార్ మైనర్ ఎవరైనా ఉన్నారు సార్ ఇందులో? మైనర్ సహాయం చేస్తున్నారు అతను కూడా ఉన్నారు. కలిసి నేరాలు చేసి మొత్తం ఎంతమంది అండి? ఇద్దరు ఆ దొంగతనాలు కూడా ఇతనే చేశాడండి. లేదు, అతను వేరే అది వేరే గ్యాంగ్ అది. దానికి కూడా ఇప్పుడు గాలింపు చర్యలు నిఘా పెట్టాము. క్రైమ్ పార్టీ తిరుగుతుంది. గోల్డ్తో పాటు నగదు కూడా పోయిందన్నారు, అదేమన్నా రికవర్ అయింది సార్? ఏదమ్మా? గోల్డ్తో పాటు క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా, క్యాష్ కూడా రికవర్ అయింది. నెగిటివ్దా? మన ఈ దొంగతనం క్యాష్ కూడా రికార్డింగ్ చేసాం. కొంత అంటే కొంత వాడు లోన్లకి, అతను చేసిన అప్పులకి లోన్లు అన్నీ తీర్చేశాడు. అవి కూడా బ్యాంక్ డీటెయిల్స్ కూడా మేము అది గ్యాదర్ చేశాము. వాళ్ళు అచ్చంపేట పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు కేసులు ఉన్నాయండి? ఉన్నాయండి. అతను సూర్యాపేట జిల్లా చింతలపాడు, మల్లారెడ్డిగూడెం, అక్కడ 4 పాత కేసులు ఉన్నాయి.